కప్పను చూసి పడివరుండు గజగజ వడికెన్ అన్న సమస్య మీకు అందరికీ తెలిసే ఉంటుంది, తెలీదా? అలాగే కుంజుర యోధంబు దోమ కుత్తిక జొచ్చెన్ అది అందరికీ తెలిసే ఉంటుంది. కానీ నేను ఒక 4 లైన్లు చెబుతాను, అది తప్పా రైటా? తప్పైతే రైట్ చేసుకోండి, దయచేసి ఆలోచించండి. మూట ఎక్కమని చెప్పారు కదా అందరూ, ఆయన ముందే ఎక్కమని చెప్పారు. ఆ సమస్య నేను చెప్పాను, ఎవరన్నా పూరించగలరా? నాలుగు లైన్లు చెప్తారు, అందరూ చూడండి. అమ్మ ఇచ్చాడు బాబు, అందరూ చూడండి. కొండ నుండి నెమలి కోరిన పాలిచ్చు. ఏమిటండి? కొండ నుండి నెమలి కోరిన పాలిచ్చు. పశువు శిశువుతో మాట్లాడు, పశువు శిశువుతో మాట్లాడు, వరితో వేదములు వల్లించు. బ్రాహ్మణుండు కాకి మాంసము తినను. ఈ 4 లైన్లు మీకు కరెక్ట్ అనిపిస్తున్నాయా లేదా? ఒకసారి ఆ సమస్యని మీరు రైట్గా చెప్పగలిగితే చెప్పండి. నెక్స్ట్ ఇయర్ ఈ విధంగా అందరూ కూడుకునే శాంతం కూడా వచ్చేస్తుంది. కొండ నుండి నెమలి కోరిన పాలిచ్చు. నెమలి మనకు కోరినటువంటి పాలిస్తుందా? అది తప్ప రైటా లైను? అది చూడండి. పశువు శిశువుతో మాట్లాడు, పశువు చిన్నపిల్లడితోటి మాట్లాడుతుంది అంటున్నారు ఇక్కడ కవి గారు. అలాగే వనిత వేదముల వల్లి. అయ్యా అక్కడ చెత్తబండికి అడ్డుగా కొన్ని బండ్లు ఉన్నాయి, కొంచెం బండు పక్క తీయండి. చెత్తబండి వస్తుంది, ఇక్కడ అంతా చెత్త క్లీన్ చేయడానికి బండి వచ్చిందండి. బండి కొంచెం అడ్డుగా తీయాలి, అడ్డుగా బండి పక్క తీయాలి. దయచేసి అడ్డుగా ఉన్నటువంటి బండి తీస్తే చెత్తబండి లోపలికి వచ్చి ఇక్కడ ఉన్న చెత్త అంతా పట్టుకెళ్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సెవెంటీ 79 బ్యాచ్ వారు వస్తున్నారండి. ఇంకా ఎవరైనా ఉంటే వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారండి. 78, 79 బ్యాచ్ 10th క్లాస్ జడ్పీ స్కూల్ మాకవరపాలెం వారు అందరూ రావాల్సిందిగా కోరుచున్నాం. మీరు చెప్పిన సమస్య ఎవరైనా అర్థం అవుతుందా? ఆలోచిస్తున్నారా? బ్రాహ్మణుడు కాకి మాంసము తిను. ఇక్కడ ఇందులో ఒక ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ మీకు అర్థం అవుతే, చెప్పినటువంటి వాక్యాలు 4 చెప్పాను నేను. ఈ 4 వాక్యాలు తప్పుగానే అనిపిస్తున్నాయి, అంతే కదండి. కొండ నుండి నెమలి, కొండనే ఉంటుంది నెమలి, అది మనకు కావాల్సిన పాలిస్తుందంట. అది తప్పు వాక్యమే, ఆ కవి గారు రాసింది. పశువు శిశువుతో మాట్లాడు. ఆవో గేదో ఎద్దో ఏదో ఒకటి శిశువుతో మాట్లాడుతుందా? అది కూడా తప్పు వాక్యమే, ఆయన రాసింది. వనిత వేదములు వల్లించు. స్త్రీలు కానీ ఎవరైతే సరే వేదము చదవడానికి కుదరదు, అది ఒక నియమం పెట్టారు అప్పుడు. కానీ ఇక్కడ ఏ వాక్యం కవి గారు ఏం చెప్తారు? స్త్రీలు కూడా వేదాలు చదువుతున్నారని చెప్పారు. 4వ లైను, బ్రాహ్మణుడు కాకి మాంసము తినడు. బ్రాహ్మణుడు మాంసమే తినడు, కాకి మాంసం తినడం ఏమిటి అనేటువంటి సమస్య మనలోకి తలెత్తుతుంది కదా. అందు గురించి ఎవరైనా ఇది ఆలోచించి చెప్పగలిగితే చెప్పండి. అక్కడ మీకు ఒక ట్రిక్ చెప్తాను. కామా మార్చి చదవడం వల్ల అర్థవంతమైనటువంటి విధంగా ఆ విషయం మనకి అర్థమవుతుంది. అది ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి. తెలుగు మ్యాథ్స్ గారికి అది తెలిసిపోతుంది. ఇది
ఎవరన్నా హై స్కూల్లో తెలుగు మేధావులు ఉంటే వారికి తెలుస్తుంది. కొండ నుండి నెమలి అంతవరకు ఆగిపోండి. నెమలి కొండనే ఉంటుందని అర్థం వస్తుంది. తర్వాత కోరిన పాలిచ్చు పశువు, కోరిన పాలిచ్చు పశువు అక్కడ కామ పెట్టండి. అంటే పశువు మనకి పాలిస్తుంది. తర్వాత వనిత, ఆ శిశువుతో మాట్లాడు వనిత, శిశువుతో మాట్లాడు వనిత. స్త్రీ శిశువుతోనే మాట్లాడుతుందా, చిన్నపిల్లడితోటే ముద్దు ముచ్చట్లో చెప్పి మాట్లాడుతుంది. తర్వాత వ్యాధములు వల్లించు బ్రాహ్మణుడు. అలా కామ మార్చి మనం చదువుతుంటే వేదములు వల్లించు బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు వేదాలు చదువుతారని అర్థం. తర్వాత బ్రాహ్మణుడు కాకి మాంసం తినడానికి ఈ బ్రాహ్మణుడి దగ్గర కామ వేదములు వల్లించే దగ్గర వెళ్ళిపోయాడు బ్రాహ్మణుడు. కాబట్టి కాకి మాంసము తిను, కాకి ఎలాగ మాంసం తింటుంది. అలాగా కామ మార్చి చదువుకోవడం వల్ల కొన్ని అర్థాలు మరి గోచరిస్తాయి. కొన్ని చెడుగా ఉన్నప్పటికీ అర్థవంతంగా మనం చదువుకుంటుంటే కామాలు ఉండి తర్వాత సెమికాల్స్ ఉన్నట్టుగా మనం చదివితే అర్థవంతంగా ఉంటాయి. ఒక కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది ఉరి తీసే వ్యక్తికి, ఉరి తీసేటువంటి వ్యక్తికి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. హంగ్ హిమ్ నాట్ ఉరి జత్తు, బిలీజ్ హిమ్ అని ఆ కోర్టు వారు జడ్జి గారు ఆర్డర్ ఇస్తే ఈ టైపిస్ట్ ఏం చేశాడంటే హంగ్ హిమ్ అని ఆగి కామ పెట్టి నాట్ రిలీజ్ హిమ్ అని కొట్టాడు టైపు. ఆడేమైందనమాట, ఆర్డర్లో హంగ్ నాట్ అన్నదానికి హంగ్ నాట్ రిలీజ్ హిమ్ అని కొట్టేసరికి అని ఉరి తీశాడు. అలాగా కామాలో తర్వాత పులి స్టాపులు చక్కగా పెట్టుకొని చదవాల. అలా చదివినప్పుడు అర్థవంతమైనటువంటి విధంగా విషయం అర్థం అవుతుంది. అలాగే డి రామారావు అనే దాన్ని కలిపి రాసేస్తే ఏమవుతుంది అర్థం, డి రామారావు అని ఆ డి ఆర్ దగ్గర కలిపి రాసేస్తే నేను అర్థం మారిపోతుంది. అర్థం మారిపోతుందండి. చూడండి ఒకసారి, రామారావు అయిపోతుంది. డ్రామాలే చూడ రామారావు అంటేని. అలాగా మనం కామాల పులి స్టాపులు పెట్టి చదివితే అది అర్థవంతంగా అవుతుంది. అలాగే మన నేటి కార్యక్రమం చక్కగా అర్థవంతంగా చేశారు. శేషమేష్ గారు, విజయవాడలో ఉండే ప్రొపరేటర్ గారు ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ చక్కగా ఈ కార్యక్రమాలు చేసుకొచ్చారు. మా బ్యాచ్ 1976-77 బ్యాచ్ రామారావు గారు ముందు నాకు ఈ విషయం చెప్పారు. అన్ని బ్యాచ్లు కలిస్తే బాగోదని అనుకోవడం ముందు, తర్వాత జానకి రామరాజు గారు చెప్పారు, తరువాత శేషమేశ్వర్ ఫోన్ చేశారు. ఇన్ని బ్యాచ్లు కలిస్తే మంచిదే అనే విధంగా నేను అనుకొని ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మంచి బాగా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వారికి, దీన్ని సహకరించేవారు ఏపీటీఎఫ్ సభ్యులు, ముఖ్యంగా శ్రీరామూర్తి, వరాలబాబు, దొరమేష్ గారు చాలామంది ఈ కార్యక్రమానికి సహకరించారండి. ఈ కార్యక్రమాన్ని సహకరిస్తూ ఈ స్థలాన్ని ఇచ్చినటువంటి ఆదినాడు మేష్ గారికి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఇంత మరి ప్లేస్ని మనకి ప్రొవైడ్ చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా ఉంటే ఆ సమస్యల్ని పూరించే సమస్యలు ఎవరైనా చెప్పండి. చక్కగా ఈ కాలక్షేమం అవుతే 4 గంటల వరకు ఉండమంటున్నారు కాబట్టి వారు కాలక్షేమం అవుతుంది. అందరూ మంచివారు, ఇక్కడికి వచ్చిన వారంతా కూడా మంచివారు. చూడండి, చందన వృక్షానికి ఆకారం ఉంటుంది, చందన వృక్షానికి ఆకారం ఉంటుంది. దాని నుండి వెళ్తే సువాసనకి ఆకారం ఉండదు. అలాగే మంచితనానికి
ఆకారం ఉంటుంది. మనిషి మంచివాడైనప్పుడు ఆకారం ఉంటుంది, మంచితనానికి ఆకారం ఉండదు. వెన్నులు వెదజల్లే చంద్రుడికి ఆకారం ఉంటుంది, కానీ వెన్నులకి ఆకారం ఉండదు. అలాగా మన అందరం మంచి మనుషులు కాబట్టి ఆకారం ఉన్నవారే వారి మంచితనానికి ఆకారం ఉండదు. ఎంతో మందికి సహకరించి అనేక విధాలుగా మరి పేదాసాద అందరికీ కూడా చాలా మంది సహకరించేటువంటి వారు మనలో ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ విధంగానే మరి ఎవరన్నా వచ్చి చెప్పండి, ఇంకా కొన్ని విషయాలు చెప్తే మనం వింటాం. బాబు ఎవరు 31, 41 వెహికల్ ఒకటి ఉందట, దాని వెనకాల ఇంకొక వెహికల్ ఉందా తీసుకోవడానికి వీలయ్యేలాగా ఈ 31, 41 వెహికల్ని కొంచెం బయటికి తీస్తే